నిన్న అసెంబ్లీలో బీసీలకు 42% రాజకీయంగా విద్యా ఉపాధిలో అవకాశాలు కల్పించాలని బిల్లు ప్రవేశపెట్టి నిన్న బిల్లు పాస్ అయిన సందర్భంగా పిసిసి అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఇప్పుడే సంబరాలు జరిపి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. నాతో పాటు ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న పెద్దలు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉబేదుల్లా కోత్వాల్ గారు, పిసిసి ఉపాధ్యక్షులు వేణుగౌడ్ గారు, పిసిసి జనరల్ సెక్రటరీ జంగారెడ్డి గారు, అదేవిధంగా మరో జనరల్ సెక్రటరీ రామారావు గారు, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదిరాజు గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనితమ్మ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా ఆనంద్ గౌడ్ గారికి, అరవింద్ రెడ్డి గారికి, మరియు సాయిబాబా గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ జిల్లా చైర్మన్ ఫయాజ్ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు బీసీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ జనాభాను గణన చేసి, అంటే కులగణన జరిపి, ఆ కులగణన ప్రకారము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. సో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా తేవడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపడము, గవర్నర్ త్రూ ప్రెసిడెంట్ గారికి పంపడము, ప్రెసిడెంట్ గారితో ఆర్డినెన్స్ పెండింగ్ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. సో ఆర్డినెన్స్ వాళ్ళు ఏమి డెసిషన్ తీసుకుంటలేరని మొన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ బీసీ బిల్లు ఏదైతే ఉందో బీసీలకు 42% కల్పించాలని నిన్న అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లును కూడా గవర్నర్ గారిని పంపడము, గవర్నర్ గారి దగ్గరికి ఈరోజు ప్రజాప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది గవర్నర్ కూడా మళ్ళొకసారి కలిసి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మా ప్రజాప్రభుత్వంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీసీల గొంతు నొక్కే విధంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లు 50% దాటొద్దని వాళ్ళొక కంచె వేసి ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవోను కూడా ఈరోజు అసెంబ్లీలో, అంటే ఆ జీవో 50% ఏదైతే కటాప్ ఉందో ఆ కటాప్ కూడా తీసేయాలని చెప్పేసి నిన్న బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నేను మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న బీసీ సోదర సోదరి వాళ్ళందరూ కూడా మీడియా ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, ఇన్ని రోజులు బీసీలకు అన్యాయం చేస్తూ బీసీల గొంతు నొక్కిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు మనం కులగణన చేస్తే కూడా దాన్ని కూడా వ్యతిరేకించారు. ఎంతో శాస్త్రీయబద్ధంగా కులగణన జరిపి ఆ కులగణన రిపోర్టును కూడా అసెంబ్లీలో పెట్టిన ఘనత మా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో వాళ్ళు పెట్టిన ఏదైతే 50% కటాఫ్ ఉందో దాన్ని అధిగమించాలని, ఖచ్చితంగా బీసీలకు 42% స్థానిక సంస్థలలో, రేపు జరగబోయే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించాలని నిన్ననే బిల్లు పాస్ చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఈరోజు ముఖ్యంగా మా మహబూబ్నగర్ జిల్లా బీసీ సోదర సోదరీమణుల తరఫున మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖార్గే గారికి,
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మిగతా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్య. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కులగణన చేసి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడో 1931లా కులగణన చేసిరు, దాని తర్వాత ఎప్పుడు కూడా కులగణన చేయలే, ఎవరు కూడా కులగణన చేసే ధైర్యం కూడా చేయలే. కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కులగణన అది కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇతరత్ర విషయాలకు తావు ఇవ్వకుండా దాదాపు 1,20,000 మంది ఎంప్లాయీస్ను డెప్యూట్ చేసి ఒక 100 రోజులు టైం ఇచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసి ఒక్కొక్కళ్ళ ఈ కులం ఇంత పర్సెంటేజ్, ఈ కులం ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి డిసైడ్ చేసి ఈరోజు బీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రాతిపదికన 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాలని చెప్పేసి, మీరు మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరొకసారి బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినందుకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.